హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ప్రోగన్ ఫైటెక్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో ఇది వచ్చేసి డేటా ఎంట్రీ అసోసియేట్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. జూన్ 5th వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కంపెనీ వచ్చేసి ప్రోగన్ ఫైటెక్ అనమాట. డేటా ఎంట్రీ అసోసియేట్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అన్స్టాప్లో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని స్పాట్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, సో ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ, ఎంబీఏ స్టూడెంట్స్, ఐటీ, నాన్ ఐటీ, సో అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రోగన్ ఫైటెక్ ఈ సీకింగ్ ఏ డీటెయిల్ ఓరియంటెడ్ డేటా ఎంట్రీ ప్రొఫెషనల్ టు జాయిన్ అవర్ టీమ్ ఇన్ ఏ ఫుల్లీ రిమోట్ కెపాసిటీ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ కింద మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. డీటెయిల్ ఓరియంటెడ్గా ఉన్న డేటా ఎంట్రీ ప్రొఫెషనల్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ రోల్ ఫర్ అండర్ ద బ్యాక్ ఆఫీస్ కేటగిరీ అండ్ ఈజ్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ డేటా యాక్యురసీ అండ్ సపోర్టింగ్ ఎఫిషియెంట్ ఆపరేషన్ ప్రాసెస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే యాక్యురేట్లీ ఎంటర్ ది అప్డేట్ డేటా ఇంటూ కంపెనీ డేటాబేస్ అండ్ సిస్టమ్. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన డేటాబేస్ అండ్ అలాగే సిస్టమ్స్లో సో దానికి సంబంధించిన డేటాని అప్డేట్ చేయడం, యాక్యురేట్గా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మెయింటైన్ అండ్ ఆర్గనైజ్ ఎలక్ట్రానిక్ అండ్ అలాగే ఫిజికల్ రికార్డ్స్, సో ఈ యొక్క ఫిజికల్ రికార్డ్స్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరేట్ అండ్ ఎనలైజ్ రిపోర్ట్స్ యూజింగ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డేటాని ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట వేరియస్ సోర్సెస్ని యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్ డేటా వ్యాలిడేషన్ టు ఎన్సూర్ యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ అనమాట. అసిస్ట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్స్ అనమాట. సో మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఏంటి, ఎలా చేయాలనేది మీకు వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టే కోర్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ డేటా ఎంట్రీ విత్ హై యాక్యురసీ అండ్ స్పీడ్ అనమాట. సో మీకు డేటా ఎంట్రీలో ఇంతకు ముందే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే బెస్ట్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. మీకు డేటా ఎంట్రీ మీద మంచి ప్రొఫిషియన్సీ అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే ఆ యొక్క టైపింగ్ స్పీడు మస్ట్గా ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఫ్యామిలారిటీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, పర్టికులర్లీ ఎక్సెల్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద అండ్ అలాగే ఎక్సెల్ మీద మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు ఎనలైజ్ డేటా అండ్ అలాగే ఐడెంటిఫై ట్రెండ్స్ అనమాట. సాఫ్ట్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టు ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ అనమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ టు ఫ్రెషర్స్ ఫ్రమ్ ఆల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో మీరు ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా సరే మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే పర్ యానం మీకు 3 lakhs నుండి 6 lakhs వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్కి ఒక విధంగా, ఎక్స్పీరియన్స్కి ఒక విధంగా శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు పర్ మంత్కి 50,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. జాబ్ టైప్స్ అండ్ అలాగే టైమింగ్ కనుక చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఫుల్ టైం జాబు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇక్కడ ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు మీరు క్విక్ అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో క్విక్ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అన్నమాట. చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ అలాగే మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, ఆర్గనైజేషన్, మీరు ఎక్కడ చదివారు ఏంటనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి, టైప్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క కాలేజ్ స్టూడెంట్సా, ఫ్రెషరా, లేదంటే ప్రొఫెషనల్ ఆధారా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్లీ ఏబుల్డా లేదా అనేసి ఇక్కడ ఎస్ఆర్నో పెట్టండి. లొకేషన్ వచ్చేసి మీ యొక్క లొకేషన్ ఇక్కడ
మీ యొక్క లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పాస్వర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అప్డేట్ చేయమని వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమీ రాదండి, ఓన్లీ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ డాక్స్ ఫార్మేట్లో లేదంటే పీడిఎఫ్ ఫార్మేట్లో మీ యొక్క రెజ్యూమ్ ఒకటి ఇక్కడ వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అంది వాళ్ళకు కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క అప్లికేషన్ అంది మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయినట్టయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.